బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఫైర్ అయ్యారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాల ఉత్సవాలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ అసూయపడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. నడ్డా తెలంగాణ అడ్డాకు వచ్చి గ్యారంటీలు అన్ని గారడీలు అయిపోయావన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికలు వస్తేనే తెలంగాణకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. అసూయపడుతుంటే బీజేపీ మరొక వైపు దొంగాటకాలు మొదలుపెట్టింది. నిన్న నడ్డా వచ్చి తెలంగాణ అడ్డాలో గ్యారంటీలంతా గ్యారడీలు అయిపోయినాయి అంటున్నాడు. మీలాగా బురిడీలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తే వస్తారు, ఏవైనా మంచి జరిగితే వచ్చి చెడు చెప్పిపోయేడానికి బీజేపీ నాయకులు వస్తారు. మీరు మోడీ గారు అమిత్ షా గారు కలిసి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదా నాయన? మిమ్మల్ని కాదని ప్రజలు ఇక్కడ అధికారం సౌత్లో కర్ణాటకలో ఇక్కడ ఇస్తే వచ్చి ఇక్కడ శాపనార్థాలు పెడతానికి వస్తారు. ఒక్క రూపాయి ఇవ్వడం మీకు చేత కాదు. ఏమైనా సరే తగునమ్మా వచ్చే కానీ ఇక్కడ విమర్శలు చేయడానికి పనికొస్తారు తప్పితే మీ బీజేపీ నాయకులు దేనికి పనికొస్తారు? కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైనా సరే మీరు చెప్పినట్టు ఊగడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ ఇండియా లిమిటెడ్ వచ్చినట్టుగా కనపడుతున్నది. అంబానీ అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజ దొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అంటే తెలియని పదాలు ఉంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం. అసూయ పడుతుంటే బీజేపీ. ఖమ్మం జిల్లా పాడేరులో మాడ్జీ